నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః. శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, 5 విధాలుగా ఉండే శివరాత్రులలో మహాశివరాత్రి మహాద్భుతం, మహావిశేషం. శివరాత్రి ప్రస్తావన లేని పురాణం లేదు అన్నట్టు గరుడ పురాణంలో కూడా శివరాత్రి ప్రస్తావన ఉందా? ఉంది. 4వ అధ్యాయంలో మహాశివరాత్రి వ్రత విధానం, మహాత్మ్యం, ఫలం విశేషంగా చెప్పబడి ఉంది. శివారాధన చేసేటటువంటి క్రమంలో శివునకు ఏ విధమైన పుష్పాలు సమర్పిస్తే, ఏ విధమైనటువంటి ద్రవ్యములతో అభిషేక సేవలు చేస్తే శివానుగ్రహం లభిస్తుందో గరుడ పురాణం సవివరంగా తెలియజేస్తుంది. గరుడ పురాణం అనగానే మనలో ఒక గగురుపాటు, ఒక భయం, ఒక జలధరింపు, గూస్బంప్స్. అమ్మో, గరుడ పురాణం చదవచ్చునా, అసలు ఇంట్లోనే పెట్టుకోవద్దు అంటారుగా. ఇందులో కూడా శివరాత్రి మహాత్మ్యం ఉందా? ఉంది. అలాగే ఇంటిలో ఇతర పురాణాలన్నీ కొన్ని అయినా ఉన్నప్పుడు, అంటే విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణం, శివ పురాణం, భాగవత మహాపురాణం, దేవీ భాగవత మహాపురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, ఏవో 1, 2, 3, 4 పురాణాలు మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ పురాణాల గ్రంథాల పక్కన గరుడ పురాణం కూడా నిరభ్యంతరంగా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఏ దోషం లేదు, ఏ తప్పు లేదండి. లోకంలో కొన్ని తెలియకుండా అనేకులు అలా చెప్పేస్తున్నారు, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. తప్పు. ఇంటిలో ఒకే గరుడ పురాణం పెట్టుకొని ప్రతిరోజు అదే చదవడం తప్పు. అంతేకాని ఇతర పురాణాలతో సరిసపాటిగా మనం గరుడ పురాణాన్ని కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు. గరుడ పురాణం 16 అధ్యాయాల అద్భుతమైనటువంటి శాస్త్ర ప్రమాణమైనటువంటి గ్రంథం. ఈ 16 అధ్యాయాల గరుడ పురాణంలో ధర్మశాస్త్రం, కౌటుంబిక వ్యవహారాలు, అంటే కుటుంబంలో ఉండే వాళ్ళ మధ్య ఉండే అనుబంధాలు, రాజరిక వ్యవస్థ, దానక్రియ, వీటితో పాటుగా శివరాత్రి మహాత్మ్యం కూడా చెప్పబడి ఉంది. శివుడు జిల్లేడు పుష్పాలతో సేవ కోరుకుంటాడు. అర్కపత్రం అంటాం, జిల్లేడు ఆకులు. జిల్లేడు ఆకులతో మాలికలు చేసి శివుడికి అలంకరిస్తే శివుడు పరమానంద భరితుడవుతాడు. ఎవరికీ ఉపయోగపడినటువంటి తుమ్మి పువ్వు, ద్రోణ పుష్పం, అర్జున పుష్పం, ఇలాంటి పుష్పాలతో సేవ చేస్తే శివుడు ఆనందపడతాడు. అసలు శివుడి నివాసం ఎక్కడా? శ్మశానం కాదు. కనుక శ్మశానవాసి, కపాలంలో భుజించేటటువంటి మహాదేవుడు, శరీరమంతా కూడా భస్మలేపనం పేరిట ఆ శ్మశానంలో లభించే విభూతిని అలదుకొని ఆనందించే పరమదైవం, అంత అగ్నిని తనలో దాచుకొని నిరంతరం అభిషేక సేవ కోరే మహాదైవం. గరుడ పురాణంలో శివరాత్రి మహాత్మ్యం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఈ పురాణ గ్రంథాన్ని అనుసరించి శివరాత్రి నాడు ఉపవాస వ్రతం చెయ్యాలి, నిర్జల ఉపవాసం. అలాగే రాత్రి జాగరణ చెయ్యాలి. మరుసటి నాడు సూర్యోదయం అవుతున్నటువంటి మొదటి జాములో పరమేశ్వరునకు అన్నసేవ, తెల్లటి అన్నమును వండి ఆ శివలింగమునకు అన్నముతో అభిషేక సేవ నిర్వహించి ఆరాధనలు చేసి తదుపరి ఆ అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించినట్లయితే యమభటులు కూడా మన జోలికి రారు. ఇది ఈ పురాణం చెప్పే కథ. మృకండ మహర్షి కుమారుడు మార్కండేయుడు, ఇది ఈ పురాణంలోనే ఉన్న కథ. మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడుగా పరమేశ్వరుని చేత ఆరంభంలో చెప్పబడినటువంటి జీవుడు. పరమేశ్వరానుగ్రహం చేత పుట్టిన మార్కండేయుడు అల్పాయుర్దాయం కలవాడు అవుతాడా? కాకూడదుగా. ఇది ఒక పరీక్ష. శివాయ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రం జపం చేసిన కారణం చేత ఆ మార్కండేయుడు పూర్ణ ఆయుర్దాయం కలవాడయ్యాడు. ఇది గరుడ పురాణం అని చెప్పేటటువంటి కథ. ఏ విధమైనటువంటి నేరాలు చేస్తే ఏ విధమైన శిక్షలు మనం పొందుతామో, నరకలోక ప్రయాణం ఎంత దుర్భరంగా ఉంటుందో, వైతరణి నది ఎంత భయంకరంగా ఉంటుందో,
16 లోకాలు ఎలా మనం ఒక లోకం వెనుక ఒక లోకం చొప్పున ఎలా మనం ప్రయాణించాలో, ఈ లోకాలకు సంబంధించిన కాల ప్రమాణం ఏమిటో ఇవన్నీ వివరించేటటువంటి గరుడ పురాణంలో ప్రత్యేకంగా శివారాధన కూడా ఉంది, శివ దీక్ష కూడా ఉంది. నిరభ్యంతరంగా మన ఇంటిలో గరుడ పురాణం సేకరించి పెట్టుకొని చదివే ప్రయత్నం చేద్దాం. అన్ని పురాణాలతో గరుడ పురాణం కూడా సమాన ప్రాతిపదికన అసమాన ప్రతిపత్తి కలది. ఇంట్లో పెట్టుకోవడంలో ఏ దోషము లేదు. ఆ ఒక్క గ్రంథం మాత్రమే పెట్టుకోవద్దు. దేవి భాగవతం, మహాభాగవతం, అగ్నిపురాణం ఇలా 2-3 గ్రంథాలు కొనేసుకొని వాటితో పాటు గరుడ పురాణం కూడా చూచినట్లయితే శివారాధన ఎలా చేయాలో తెలుస్తుంది. మహాశివరాత్రి నాటి ప్రత్యేకం గరుడ పురాణంలో ఉండే విధానాన్ని అనుసరించి పాటించినట్లయితే ఏ విధమైన జ్వరాలు, రోగాలు, బాధలు మనకు రావు అని పురాణ వాక్యం. తెలుసుకుందాం, ప్రమాణ పురస్సరంగా పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి. శుభమస్తు.